ఇంకొకటి రెసిపీతో వచ్చేసా. ఏంటి అనుకుంటున్నారా? తోటకూర ఎగ్ బుర్జీ ఎలా చేద్దాం చూసేద్దామా. ఒక కళాయిలో కొంచెం ఆయిల్, పోపులు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యాక అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మాడిపోకుండా చూసుకోండి. కారం మారిపోతే టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుంది. మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి చేదు కూడా వచ్చేది కర్రీ. అలానే కొంచెం ఫ్రై అవుతుందిగా అందులోనే ముందుగా కట్ చేసుకున్న 2 తోటకూర కట్టల్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అవుతూ ఉండగా అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచారంటే మంచిగా ఇలా వాటర్ తేలుతూ ఉంటుంది. దాని తర్వాత అందులో మీరు హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ జీరా పొడి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యాక అందులో మనం ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు, ఎందుకంటే కలిపితే అన్నది మొత్తం పాడైపోతుంది. మంచిగా కలుపుకొని ఉంచితే పైన అలా లేయర్లా అవుతుంది. లేయర్ కొంచెం ఫ్రై అవుతూ కింద కొంచెం అడుగు పడుతున్న అనిపించినప్పుడు కలుపుకోండి. మంచిగా ఎగ్ పీసెస్ అనేవి కనిపిస్తాయి. లేకపోతే మొత్తం కీమాలా కనిపిస్తుంది. టేస్టీగా చేసుకోవాలి. ఎప్పుడు బోరింగ్గా కాకుండా అంటే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. నేను చేస్తే సూపర్గా వచ్చింది నాకు ఎగ్ బుర్జీ. తోటకూర తిన్నోళ్ళు కూడా మంచిగా తోటకూర తినవచ్చు.